ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న లేదా మీరు సపోర్ట్ చేసి మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు, ప్రజాస్వామిక పాలన రావాలనే ఆకాంక్ష. అయితే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి మీద కేసీఆర్ కానీ ఎవరైనా ముందు చెప్పేది తెలంగాణ ఉద్యమం మీద తుపాకీ దూసాడు అని చెప్పి, మరి వారితో మీకు కలిసి పని చేయాలంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆయన ఒక లక్ష్యాన్ని ప్రకటించిండు, అదే లక్ష్యంతో ఎన్నికల్లో దిగిండు. తెలంగాణ ఉద్యమముకు మనం వ్యక్తీకరించే ప్రయత్నం చేయాలి, ఉద్యమ ఆకాంక్షల సాధన మా కర్తవ్యంగా పనిచేయాలి, ఉద్యమకారులను కలుపుకొని పోవాలి అన్న తర్వాతనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1 month అయింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటికే కొన్ని ప్రపోజల్స్ కూడా ప్రకటిస్తున్నారు. ఎలా ఉందంటారు? అంటే ఆ రోజు మీరు చర్చించిన అంశాలే పాలనలో అమలవుతున్నాయా? ఈ నెల రోజుల్లో విత్తనాలు పడుతున్నాయంటారా? దానికి ఉన్నాయండి, ఉన్నాయి కాబట్టే మాట అంటున్నా. మాతో అడిగినప్పుడు ప్రజాస్వామిక పాలన పునరుద్ధరణ, ఉద్యమకారులకు సహాయం చేయటము, తర్వాత విద్యా వైద్య రంగాలకు ప్రాధాన్యతనివ్వటము, ఇవి అడిగినాం. ఉపాధి కల్పన అనేది ప్రభుత్వానికి ప్రాథమిక లక్ష్యంగా ఉండాలని దాదాపు ఆ అంశాలే ఇప్పుడు ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతున్నది. ఒకవైపు ఉపాధి కల్పన కోసము ఈ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, తర్వాత అదేవిధంగా విద్యా వైద్యం సౌకర్యాలను విస్తృతపరచడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. ప్రజాస్వామిక పాలన పునరుద్ధరణ కోసం కూడా ప్రభుత్వం పూనుకున్నది. ఉద్యమకారులకు కూడా 250 గజాల ప్లాట్ ఇస్తామని ప్రకటించటం, ఇవన్నీ కూడా కొంత అనుకున్నటువంటి మార్గంలోనే సాగుతున్నాయి అనేది నాకున్న అంచనా. ఇక తెలంగాణకు సంబంధించి ఉద్యమం మీరే ఆ రోజు ఆకాంక్షలు లేదా ఎలా ఉండాలి నినాదాలు రూపొందించిన వాళ్ళు మీరే. నీళ్లు నిధులు నియామకాలు అన్నారు కదా, ఈ 10 ఏళ్లలో అస్సలు దానికి సంబంధించి ఒక అడుగు కూడా ముందుకు పడలేదంటారా? 10 ఏళ్లలో జరిగింది ఏంటంటే వాస్తవానికి అవి అప్పటి ఉద్యమ ట్యాగ్ లైన్ను టీఆర్ఎస్ పదే ఉపయోగించింది. కానీ వాస్తవానికి ఆ పేరుతో ప్రభుత్వము తన ప్రయోజనాలను నెరవేర్చుకునే ప్రయత్నం చేసింది. పాలకుల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చినంతగా, కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చినంతగా ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వలేదు. అది పెద్ద సమస్య. నీళ్లు నిజానికి తెలంగాణకు రాలేదు, నీళ్ల పేరుతో కాంట్రాక్టర్లకు పైసలు మాత్రం వచ్చినాయి. అది నీళ్ల విషయంలో. నిధుల విషయంలో ఈ క్రమంలో కాంట్రాక్టర్లకు లాభాన్ని కలిగించేటువంటి లక్ష్యంతో అప్పు తెచ్చి విపరీతంగా ఉన్నటువంటి బడ్జెట్ను కూడా మళ్లించి దాన్నంతటినీ కూడా వాళ్ళు అటువైపు మళ్లించటం వల్ల తెలంగాణకు ఉన్నటువంటి నిధులు ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించలేకపోయినారు. అవి కొంతమందికి మాత్రమే ఉపయోగపడ్డాయి. నియామకాల విషయానికి వస్తే ఏంటంటే ప్రజలు పిల్లల నియామకాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నియామకాలను ఆపినరు, ఆ నియామకాల వల్ల మిగిలినటువంటి సొమ్మును కాంట్రాక్టర్లకే ఉపయోగించింది. అంటే ప్రభుత్వం ఆ ట్యాగ్ లైన్ పేరుతో చేసిన పనులన్నీ సమాజానికి ఉపయోగపడకపోగా కాంట్రాక్టర్లకు నాయకులకు ఉపయోగపడ్డాయి.